హలో అండి. ఈరోజైతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. సో, మీరు కూడా మాతో పాటు వచ్చి అక్కడ స్వామివారి కళ్యాణం చూడండి. సో, ముందుగా ఈ టెంపుల్ కన్నా ముందు నేను చెప్పాల్సింది మల్లూరు టెంపుల్ గురించి. చాలామందికి ఆల్మోస్ట్ నా వీడియోస్ చూస్తున్న 80% మెంబర్స్‌కైతే ఖచ్చితంగా మల్లూరు లక్ష్మీనరసింహస్వామి గురించి తెలిసే ఉంటది. చాలా విశిష్టత ఇంకా ఏమంటారు చాలా ఫేమస్ అనమాట. ఆ టెంపుల్ గానీ, విగ్రహం గానీ మెత్తగా ఉండడం, మనిషిలాగా ఉండడం అనేది అదొక చాలా పెద్ద విశిష్టత. ఇంకా ఇక్కడ విషయానికొస్తే ఇక్కడ ఇప్పుడే డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందన్నమాట ఈ టెంపుల్ అనేది. ఇప్పటి వరకు మేమెళ్ళిన అన్ని టెంపుల్స్ కూడా ఆల్మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అని, ప్రసిద్ధి కలిగిన టెంపుల్స్ అని వెళ్ళినవే ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడిప్పుడే అన్ని ప్రతిష్టలు చేయడము, మంచిగా డెవలప్‌మెంట్ జరుగుతూ ఉందన్నమాట. సో, ఇదే ఆ టెంపుల్. మీరు చూసారు గదా! టెంపుల్ లాగా కూడా కనిపించదు బయట నుంచి. ఒక హౌస్ లాగా ఉంటది. కానీ లోపల మాత్రం మంచిగా బ్యూటిఫుల్ అమ్మవార్ల విగ్రహాలు, ఇంకా సాయిబాబా, లక్ష్మీనరసింహస్వామి, ఇంకా మురుగన్ ఇట్లా చాలామంది దేవుళ్ళందరినీ కూడా ఇక్కడ హనుమాన్ ఇలా అందరినీ కూడా ప్రతిష్టాపన కూడా చేశారు. ఈరోజు కళ్యాణం చేస్తున్నారనమాట. దీనికన్నా ముందు రోజు ఇక్కడ లక్ష్మీదేవిని ప్రతిష్టాపన చేశారు. సో, ఇంకా ఈరోజు కళ్యాణం ఉంది అనేసరికి మాకు లక్ష్మీనరసింహస్వామి అనేసరికి మాకు కొంచెం ఎక్కువ ఎఫెక్షనల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా ఇష్టం. సో, అందుకని మేమైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ కళ్యాణం అయితే అయ్యింది. అప్పుడే తలంబ్రాలు టైం అనమాట. కరెక్ట్గా మేము తలంబ్రాల టైంకి వెళ్ళాము. అది చూసినందుకు కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము. సో, వెళ్ళేసరికి మొత్తం అక్కడ ఆ టెంపుల్లో ఉన్న హాల్ ప్లేస్ మొత్తం నిండిపోయి ఉన్నారు. చాలామంది వచ్చారు. ఇంకా మంచిగా డెకరేషన్ చేసి అమ్మవార్ల పెళ్ళి అంటే ఎలా ఉంటుంది, ఇంకా మంచి వైబ్ ఉంటుంది. ప్లేస్ చాలా చిన్నదే, కానీ అక్కడ ఉండే దేవుళ్ళ ప్రతిమలు కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ టెంపుల్లో మేము ఒకటి అంటే మాతో ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను ఇండియా నుండి వస్తున్నప్పుడు నేను అక్కడ మల్లూరు టెంపుల్లో ఉండే వాటర్ అంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట. ఆ వాటర్ కూడా, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు అనమాట. అలాంటి వాటర్ని నేను ఇక్కడి వరకు అమెరికా వరకు తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకంలో ఇచ్చానమాట. అది ఇక్కడున్న అయ్యగారు వాళ్ళు అభిషేకం కూడా చేశారు. అసలు అట్లా చేయించడం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే మనకి హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. మంచిగా గోల్డ్ కలర్లో చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ నమస్కారం చేసుకొని వెంటనే ఈ స్వామి అమ్మవార్లకి నేను మా హస్బెండ్ అయితే తలంబ్రాలు పోస్తున్నాం అనమాట. అంటే మనం ఇట్లా తలపైన పోయకూడదు కదా దేవుళ్ళకి, ఇట్లా పాదాలపైన పోస్తూ ఉన్నాము. ఇక్కడ కళ్యాణం ఎలా చేస్తారో చూద్దామన్నట్టుగా వెళ్ళామన్నమాట. కానీ చాలా బాగా చేశారు. మేము వెళ్ళేసరికి కళ్యాణం కూడా అయ్యింది. ఇంకా తలంబ్రాల టైంకి కాబట్టి అసలు దర్శనం చేసుకున్నాము. అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా తలంబ్రాలు పోయడము చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఎప్పుడూ కూడా అమ్మవారిని తన కాలుపైన ఇట్లా తొడపైన కూర్చోబెట్టుకొని ఉంటారనమాట. ఎంత బాగా అనిపిస్తుందో చూసినప్పుడు. ఇంకా ఇక్కడ ఇంకా నవగ్రహాలు కూడా ఉంటాయి. అన్నీ కూడా కొత్తగా ప్రతిష్ఠించారనమాట. ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఇంకా చాలా చేంజెస్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ చేంజెస్ చేస్తున్న ప్రతిసారి కొన్ని పూజల్ని చేయడము అదంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. కానీ ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అవుతుంది అని అనిపించింది చూసినప్పుడైతే. ఎందుకంటే ఈ మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా మనకు, అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో, అలాంటిది అనిపించింది. ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలన్నిటికీ కూడా యాలకుల దండలు, లవంగాల దండలు కూడా చేపించి పెట్టారు వేయడానికి. ఈ మధ్య చాలా చూస్తున్నాము, చాలా వీడియోస్లో, ఇంకా డైరెక్ట్గా కూడా ఈ మాలలు అనేవి చాలా యూజ్ చేస్తున్నారు దేవుళ్ళకి. అది చాలా మంచిది అని చెప్పి. తర్వాత ఇంకా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టెంపుల్లోనే పక్కన ఒక హాల్ లాగా ఉందన్నమాట. దాంట్లో లంచ్ కూడా అరేంజ్మెంట్స్ చేశారు, అన్నదానం లాగా.
ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. ఏమేమి పెట్టారు అంటే చక్కెర పొంగలి, ఇంకా గారెలు ఒకలాగా చేశారనమాట. ఏంటంటే గారెలు స్వీట్గా ఉన్నాయి, అంటే చక్కెర పాకం లాంటిది చేసి దాంట్లో ఇచ్చారనమాట. కొంచెం బాదుషా లాగా, కానీ ఆ టేస్ట్ అనేది మన గారె టేస్ట్ ఉంది. ఇంకా అలాగే పులిహోర, దద్దోజనం, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది చాలా యాక్టివ్గా వాలంటీర్స్గా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఓన్లీ సేవ చేసుకోవడానికి వచ్చారనమాట. గ్రేట్ నిజంగా, ముందుగానే వచ్చి అక్కడ ఉండి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయడం అనేది. సో అట్లా పులిహోర, ప్రసాదాలు అన్నీ ఒక 10 ఐటమ్స్ వరకు అయితే ఇక్కడ సర్వ్ చేశారు. అన్నీ చాలా బాగున్నాయి టేస్ట్ అదంతా కూడా. ఇంకా అందరు చాలామంది వచ్చారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు అని చెప్పి. ఎందుకంటే చిన్న టెంపుల్ కదా, ఎక్కువ అంటే ఇక్కడ చాలా వరకు పెద్ద పెద్ద టెంపుల్స్ వెళ్ళడము అది ఎక్కువ చేస్తూ ఉంటారనమాట వీకెండ్స్ వచ్చిన. అట్లా చిన్న టెంపుల్ అయినా కూడా మంచిగా చాలామంది వచ్చారు. మంచిగా కూర్చోవడానికి సీటింగ్ అదంతా కూడా ఇచ్చారనమాట. ఇంకా మేమైతే బయట కూర్చున్నాము. వెదర్ ఎలా ఉందంటే నీడలోకి వెళ్తే చలి పెడుతుంది, ఎండలోకి వస్తే ఫుల్ ఎండ, అసలు తట్టుకోలేనంత ఎండ ఉందన్నమాట. సడన్గా వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది అసలు. ఇంకా అక్కడ కూర్చొని మేమైతే ప్రసాదం తినడం స్టార్ట్ చేసాము. ఇంకా సాధ్యకి ఇంతమంది జనాలు కనిపిస్తే అసలు ఆగుద్దా, ఆమెకి ఫుల్ హ్యాపీ ఇట్లా ఎక్కువ మంది కనబడాలి అని. పుట్టినప్పటి నుండి ఇంకా జనాల్లో ఉండి పెరిగిన పిల్లకి ఇట్లా అమెరికా వచ్చేసరికి ఇంకా ఎవరు ఎక్కువ కనిపించారు కదా, అట్లా లోన్లీగా అనిపించి ఇట్లా ఎవరైనా, అది కూడా ఇక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు అనమాట. మోస్ట్లీ టెంపుల్స్లో నార్త్ అండ్ సౌత్ మిక్సింగ్ ఉంటుంది, కానీ ఈ టెంపుల్లో పూర్తిగా 99% తెలుగు వాళ్ళే ఉంటారు. సో దానివల్ల కూడా సాధ్యకి మంచిగా అనిపించింది. ఇంక మేము తిన్న తర్వాత అక్కడ అయ్యగారు ఇచ్చిన ఫ్లవర్ అయితే తీసుకొని మంచిగా ఇంకా రిటర్న్ అయ్యాము. మంచి దర్శనం జరిగింది. కళ్యాణం చూడడము, తలంబ్రాలు పోయడం చాలా బ్లెస్డ్ అనిపించింది. మీరు కూడా ఈ వీడియో చూసినందుకు మీకు కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ.